చంద్రబాబు నాయుడు వెన్నుపోటు డైరీలో మరో పేజీ. ఈసారి అన్నమయ్యకే వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అఖిలపక్ష నేతల అభిప్రాయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ జిల్లాను ఇలానే కొనసాగిస్తామని నమ్మబలుకుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు రాత్రికి రాత్రే చీకటి జీవో ఒకటి తెచ్చి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చేశారు. దీనిపై రాయచోటి ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారని వారు నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా దొడ్డిదారినే చేస్తారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలోనే ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని చేరబట్టారు. ఆ తరువాత ఆ సిద్ధాంతాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. రాయచోటి కేంద్రంగా 2022లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ జిల్లా పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు, అఖిలపక్ష నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే ఈ జిల్లా ఏర్పాటయ్యింది. చంద్రబాబు నాయుడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లాకు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయ్యారు. రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాను 3 ముక్కలు చేసి జిల్లా నామరూపాల్లేకుండా చేసేలా రాత్రికి రాత్రే జీవో తెచ్చారు. కొద్ది రోజుల క్రితం వరకు రాయచోటే జిల్లా కేంద్రంగా ఉంటుందని స్థానిక ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి చాలా డ్రామాలు చేశారు. రాయచోటి జిల్లా సాధన కోసం ఏర్పడిన జేఏసీ ఆయనకు సన్మానం కూడా చేసింది. అయితే చడీ చప్పుడు కాకుండా చీకటి జీవో తెచ్చారు చంద్రబాబు. అందులో రాయచోటి నుండి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మారుస్తూ నిర్ణయించారు. జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నారని స్థానికంగా ఉండే మంత్రికి, టీడీపీ నేతలకు తెలిసినా బయటకు పొక్కనీయకుండా నాటకాలాడారని జేఏసీ ఆరోపిస్తోంది. జిల్లాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజలతోనూ, ప్రజా సంఘాలతోనూ సంప్రదించాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని వారు ఆరోపిస్తున్నారు. పట్న పేరు మార్పు చెందాలన్నా, జిల్లాలో బార్డర్స్ మార్చాలన్నా దేనికైనా కూడా సమయం ఇస్తారు. ఈ సమయం మీకు ఉంది, మీ అబ్జెక్షన్స్ తెలియజేయండి అని. ఆ సమయం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మా బనోవాలు కనుగోకుండా ఉన్నటువంటి జీవో ఇచ్చేసేసి జిల్లా కలెక్టర్ వెళ్ళిపోతున్నాడు, ఎస్పీ వెళ్ళిపోతున్నాడు అంటే ఎంత బాధ ఉంటుందండి. రేపటి తరాల యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ రోజు జేఏసీ వాళ్ళు, ఈ టౌన్కి సంబంధించినటువంటి పెద్దలు, అనేక మంది మిగతా ఎంతోమంది పౌరులు, ప్రజలు, ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా వందల రోజులు పోరాటం చేశారు. ఈరోజు వాళ్ళని కనీసం కన్సర్న్ కూడా లేకుండా ఈ నిర్దాక్షిణంగా జరగడం ఎంత అసమంజసం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్రంగా దేన్ని ఎంచుకోవాలి అన్న చర్చ వచ్చినప్పుడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేశారు. అందులో అన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా రాయచోటి కేంద్రంగానే జిల్లా ఉండాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మెజారిటీ వ్యక్తుల అభిప్రాయాలను గౌరవిస్తూ జిల్లాను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని రాయచోటి జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపిస్తున్నారు. వచ్చింది న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, అన్ని రకాల పరిస్థితులకు అనుగుణంగా వచ్చింది. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీలు, ఇంకొకరు, ప్రజాప్రతినిధులు అందరూ అంగీకరిస్తే జిల్లా కేంద్రమైంది. ఇది ఈరోజు ఎవరికి చెప్పకుండా ముందిచ్చిన నోటిఫికేషన్ ఇంతది. మదనపల్లె జిల్లా అంటే మేము ఆ రోజు చెప్పుకున్నాం మా సమితి తరఫున. రాజంపేటకు మేము వ్యతిరేకం కాదు, మదనపల్లెకు వ్యతిరేకం కాదు. మదనపల్లె జిల్లా అంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. చంద్రబాబు గారు చెప్పినారు రాజంపేటలో, మీరు ఏం చేసినారని మీకు జిల్లా కేంద్రం ఇవ్వాలా, ఉండే కేంద్రానికి ఏం జవాబు చెప్పాలని. ఇదే దీంట్లో రాయచోటును జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పినారు ఆయన. మంత్రి గారు మేము జిల్లాను నిలబెట్టినాము అని మంత్రి గారు చెప్పినారు. జిల్లా సాధనా సమితి సన్మానం కూడా చేసింది ఆయనకు. బట్ ఏమీ లేకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా ఓవర్ నైట్ రేపు పొద్దున్నే మీ జిల్లా లేదు అని ఆయన ఒక జీవో ఇష్యూ చేయడం, ఇక్కడ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇతర కార్యాలయాలు బోర్డులు పెరిగి మదనపల్లికి ఎత్తుపోయి పెట్టడం ఏం సమంజసమో తెలియదు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తనకున్న బలమే తన విజన్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారని విపక్షం అంటోంది. విజన్ అంటే ఇలా అప్రజాస్వామికంగా జిల్లాను చీల్చి కుప్పకూల్చడమా అని మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి నిలదీస్తున్నారు. నేను ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలము పనిచేసిన ముఖ్యమంత్రి మీరు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుదలు చేసింటే చిన్న చిన్న సవరణలు చేసి మీరు ఏదైనా చేసింటే మేము అందరము సంతోషపడే వాళ్ళము. ఈరోజు ఏమి తప్పు జరిగిందని ఇంత పెద్ద జిల్లాను ఈరోజు తీసి ముక్కలు చేసి
మదనపల్లిలో ఒక భాగం కలిపి, తిరుపతిలో ఒక భాగం కలిపి, కడపలో ఒక భాగం కలిపి ఈ జిల్లానే, ఈ స్వరూపమే దీన్ని మార్చి పారేసినారే మీరు ఏం సాధించాలని మార్చి పారేసినారు ఈరోజు? ఇదేనా మీకున్న అనుభవం? ఈ విజన్ అనేది ఇదేనా మీకున్నది? ఇంతటి దారుణంగా మీరు విభజన చేస్తారని మేము కల్లో కూడా అనుకోలేదు. రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మారుస్తారన్న ప్రచారం జరగగానే ఆందోళనలు మిన్నంటాయి. ఆ తరుణంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా ఎక్కడికి పోనివ్వనంటూ డ్రామా చేశారు. రాత్రికి రాత్రే జీవో విడుదలైన తరువాత ఆయన నియోజకవర్గానికి దూరంగా వెళ్లిపోయారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే స్థానిక ప్రజల అభిప్రాయాలను తావు లేకుండా కూటమి సర్కార్ దొడ్డిదారిన రాయచోటి జిల్లా కేంద్రాన్ని దెబ్బతీసిందని జిల్లావాసులు ఫైర్ అవుతున్నారు. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందని ఇప్పుడిప్పుడే రాయచోటి వాసులకు అర్థం కావడంతో ఎక్కడ ప్రశ్నిస్తారోనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గానికి రావడమే మానేశారు. కూటమి కుట్రపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు రగిలిపోతున్నారు.